హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏంటంటే రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి విద్యార్థుల్లో చాలా డౌట్లు ఉన్నాయి. ఈరోజు మనం విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క డౌట్లు ఏంటి అనేది మనం తెలుసుకొని వాటి యొక్క సమాధానాలు ఈరోజు తెలుసుకుందాం. హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ నోటిఫికేషన్ మేము అప్లై చేసుకోవచ్చా? ఈ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా ఉండబోతుందో ఒకసారి వివరంగా చెప్పండి. ఈ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా మనకి రావడం జరిగింది. ఓవరాల్గా 9,144 పోస్టులకి గాను రైల్వే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఏంటి ఈ రైల్వే నోటిఫికేషన్ అంటే దీన్ని రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ అంటారు. ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్లో మనకి రెండు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఏంటంటే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండి, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 అండి. ఇది గ్రేడ్ 1 అనేది ఫస్ట్ టైం ఈసారి తీసుకురావడం జరిగింది. ఇది మనకి లెవెల్ 5 జాబ్ అండి, లెవెల్ 5 జాబ్. అదే గ్రేడ్ 3 అనేది లెవెల్ 2 పోస్ట్ అండి. ఇది రెగ్యులర్ పోస్ట్ అండి. అయితే దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి ఈ గ్రేడ్ 1 కంటే ఎవరైతే బీఎస్సీలో ఫిజిక్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా ఈ గ్రేడ్ 1కి ఎలిజిబుల్ అవుతారండి. అదేవిధంగా గ్రేడ్ 3కి వచ్చినట్లయితే ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై అవుతారో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. లేదా 10th ప్లస్ ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. లేదా ఐటీఐలో ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ వెల్డర్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సార్, గ్రేడ్ 1 బిఎస్సి కంప్యూటర్ సైన్స్ కూడా ఎలిజిబుల్ అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? అవునండి. మనకి ఈ గ్రేడ్ 1 చూసినట్లయితే చూడండి, చాలా ఎక్కువ మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మనకి 3 క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ చూసినట్లయితే బిఎస్సి ఫిజిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇవి ఉంటే బిఎస్సి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. అదేవిధంగా డిప్లొమాలో 3 years డిప్లొమా ఉంటుంది. ఆ డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ స్ట్రీమ్ అయి ఉండాలి. లేదా బీటెక్ చేసిన వాళ్ళు అయితే ఈసీఈ అంటారండి. EEE ఈసీఈ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ వీళ్ళు ఆ స్ట్రీమ్ ఉంటే ఎలిజిబుల్ అవుతారండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందా లేదా? ఈ రిజిస్ట్రేషన్ దీని యొక్క ఆన్లైన్ అనేది మనకి స్టార్ట్ అయిపోవడం జరిగింది. దీన్ని ఆన్లైన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే April 8 అండి. లాస్ట్ డేట్ April 8. ఎవరు కూడా ఈ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. దీనికి అప్లై చేసుకోవడానికి ఎగ్జామ్ ఫీ చూసినట్లయితే ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్ అండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ క్యాండిడేట్స్ వాళ్ళకి చూసినట్లయితే వాళ్ళకి 250 రూపీస్ ఫీజు అండి. ఇది April 8 అండి లాస్ట్ డేట్. మీకు డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా అప్లై చేయకపోతే తొందరగానే అప్లై చేసుకోండి. సార్, ఎలా అప్లై చేయాలి? ఇది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆ అఫీషియల్ వెబ్సైట్ని మీకు రీడైరెక్ట్ చేస్తుంది. మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు ఒక జోన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ జోన్ అనేది మీ ఇంట్రెస్ట్ అండి. మీరు ఏ జోన్కి అప్లై చేసుకోవాలా అనేది మీరు లిస్ట్ చూసుకొని అప్లై చేసుకోండి. సార్, ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ మీకు చూసినట్లయితే ఎవరైతే లోకల్లో ఉండిపోదాం, మనం లోకల్లో జాబ్స్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఏ జోన్కి అప్లై చేసుకోవాలి అనేది నేను స్టడీ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అయితే నేను ఇక్కడ చెప్పిన జోనే మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను స్టడీ చేసి ఏ జోన్ అయితే బెస్ట్ జోన్ అవుతుంది అని నేను
ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకొని అదేవిధంగా వాటి యొక్క పరిస్థితులు ట్రాన్స్ఫరింగ్ రూల్స్ అంటే మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు కదండి, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్, ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని ది బెస్ట్ జోన్ అని కొన్ని జోన్లు సెలెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడ గ్రేడ్ 1కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి నేను చూస్ చేసుకున్న జోన్ ఏంటంటే, నేను లోకల్ జోన్లో ఉండాలి అనుకున్న వాళ్ళు సికింద్రాబాద్లో ఫస్ట్ పెట్టుకోండి అండి. సికింద్రాబాద్లో ఫస్ట్ పెట్టుకోండి, ఫస్ట్ జోన్ ఇవ్వండి. ఎందుకు అంటే సికింద్రాబాద్లో మన ఓన్ స్టేట్ అండి. ఈసారి ట్రాన్స్ఫరింగ్ రూల్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది. ఇంతవరకు రైల్వేలో ట్రాన్స్ఫర్ రూల్స్ ఎలా ఉండేయంటే 5 years వరకే ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో నార్త్ జోన్లో ముంబైలో ఎక్కడో జాబ్ వస్తే నేను ఆఫ్టర్ 5 years తర్వాత మా ఓన్ జోన్, మా పక్క జోన్ కానీ మా ఓన్ జోన్కి కానీ వచ్చే ఛాన్స్ ఉండేది 5 yearsకి. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే అది 5 to 10 years చేయడం జరిగింది. కాబట్టి ట్రాన్స్ఫరింగ్ రూల్స్లో బేస్ చేసుకొని అదేవిధంగా కట్ ఆఫ్ని దృష్టిలో పెట్టుకొని కట్ ఆఫ్ అనేది సికింద్రాబాద్ జోన్కి అన్ని జోన్ల కన్నా మేబీ 2-3 మార్కులు ఎక్కువ ఉండే అవకాశమే ఉంది. కానీ ఇది నా లోకల్ స్టేట్ కాబట్టి, నా లోకల్ జోన్ కాబట్టి నేను ఇది చూస్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రిఫర్ చేసుకుంటాను. లేదు నాకు లోకల్ జోన్ వద్దు, నేను ఎక్కడైనా అప్లై చేసుకుంటాను, నేను ఏ స్టేట్కైనా వెళ్తాను అంటే మీరు ముంబైని చూస్ చేసుకోండి. లేదు సికింద్రాబాద్ కానీ ముంబై కానీ లేదా ప్రయాగరాజ్ అంటారండి. ప్రయాగరాజ్లో మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ జోన్ ఏంటంటే సికింద్రాబాద్ అండి. తెలుగు వాళ్ళకి సికింద్రాబాదు, మీకు ఎక్కువ పోస్టులు వెళ్తామంటే ముంబై వెళ్ళొచ్చు లేదా ప్రయాగరాజ్. పోస్టులు అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి, కాంపిటీషన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. సికింద్రాబాద్లో కూడా అదే ఉంటుంది, కానీ కొంచెం కట్ ఆఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు అది దృష్టిలో పెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చండి. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న నోటిఫికేషన్లు చూసినట్లయితే మనకి ఏ నోటిఫికేషన్ అయినా 2 ఫస్ట్ CBT అంటారు, తర్వాత ట్రేడింగ్ టెస్ట్ లేదా CBT 2 అంటారు, లేదా ప్రిలిమ్స్ అంటారు, మెయిన్స్ అంటారు. ఈసారి రైల్వేలో అద్భుతమైన అవకాశం ఏంటంటే ఒకే ఒక ఎగ్జామ్తో జాబ్ కొట్టవచ్చండి. ఈ గ్రేడ్ 1 అయినా ఈ గ్రేడ్ 3 అయినా ఒకే సింగిల్ ఎగ్జామ్తో జాబ్ కొట్టే సువర్ణ అవకాశమే ఈ రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్. అయితే ఫస్ట్ CBT ఉంటుందండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అన్రిజర్వ్డ్, OBC, SC, ST. అన్రిజర్వ్డ్లో 40% మార్కులు, OBCలో 30% మార్కులు, SCలో 20% మార్క్స్ అండి. ఇవి ఏంటంటే జస్ట్ మినిమం మార్క్స్ అండి. ఇక్కడ OBCలో ఫర్ ఎగ్జాంపుల్ OBC అనుకోండి, 100 మార్కులకి 30 మార్కులు వస్తే జాబ్ వచ్చేస్తుంది అని చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారండి. 100 మార్కులకి 30 వస్తే మీకు జాబ్ రాదండి. మీరు ఏమవుతారు, జస్ట్ మీరు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. కానీ ఇది ఏంటండి, ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, కానీ మెరిట్ ఉంటుందండి. మెరిట్ బేస్ చేసుకునే జాబ్ ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మెరిట్ అనేది మీ కట్ ఆఫ్ని జోన్ బట్టి మారిపోతుంటుంది. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి సార్? ముఖ్యంగా రైల్వే అనేసరికి మెడికల్ గురించి అంటున్నారు. మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి? మెడికల్ స్టాండర్డ్స్ చూసినట్లయితే మనకి ఈ గ్రేడ్ 1కైనా ఈ గ్రేడ్ 3కైనా మనకి ఏంటంటే B1 మెడికల్ ఉండాలండి. B1 అంటే చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ నాకు సైట్ ఉంది, నేను ఎలిజిబుల్ అవుతానా లేదా అని. మీకు సైట్ ఉన్న ఎలిజిబుల్ అవుతారండి. అది విజన్ ఎంత అంటే 6/9 ఎలిజిబుల్ అవుతుందండి. 6/9 ఎలిజిబుల్ అవుతారు. కానీ కలర్ బ్లైండ్నెస్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. మీరు ఇది క్లియర్గా చూసుకోండి. 6/9 అయితే ఎలిజిబుల్ అవుతారు, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. ఇది మనకి మెడికల్ స్టాండర్డ్స్ అండి. మెడికల్ స్టాండర్డ్స్ నేను ఒకసారి మీకు షార్ట్ వీడియోలో లేకపోతే
మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఓన్లీ మెడికల్ స్టాండర్డ్స్ గురించి మరొక వీడియోలో కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇంకేం డౌట్స్ ఉన్నాయండి మీకు? నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సార్, నేను అదే ఎలా ప్రిపేర్ అవ్వాలని. ఓకే, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఈ రైల్వే టెక్నీషియన్ క్రాక్ చేయొచ్చా లేదని అడుగుతున్నారు. చూడండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇది చాలా చాలా సువర్ణ అవకాశం అండి. ఎందుకు అంటే ఈ ఒకసారి మనకి సిలబస్ దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మ్యాథ్స్కి అనేది వెయిటేజ్ అనేది చాలా తక్కువ ఉందండి. మ్యాథ్స్కి వెయిటేజ్ చాలా తక్కువ ఉంది. అది ఎలా అంటే చూడండి, గ్రేడ్ 1 చూసినట్లయితే, నెక్స్ట్ గ్రేడ్ 3 చూసినట్లయితే, గ్రేడ్ 3లో మనకి మ్యాథ్స్ 20 మార్కులు ఇవ్వడం జరిగిందండి. మ్యాథ్స్ 20 మార్కులే. జనరల్ సైన్స్ చూసినట్లయితే మనకి 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్ చూసినట్లయితే 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. రీజనింగ్ ఎన్ని మార్కులు ఇవ్వడం జరిగింది అంటే 20 మార్క్స్ అండి. సరిపోతుందండి. 20 20 40 40 ప్లస్ 40 80 80 ప్లస్ 10 90. ఇప్పుడు చూసినట్లయితే ఎక్కువ మేజర్గా జనరల్ సైన్స్ ఇవ్వడం జరిగిందంటే జనరల్ సైన్స్లో మనకి 40 మార్క్స్ ఇవ్వడం జరిగిందండి. అదే ఇక్కడ జనరల్ సైన్స్ చూసినట్లయితే 35 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏముంటుందంటే రీజనింగ్ కూడా 20 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ 10 క్వశ్చన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ 10 క్వశ్చన్ 20 మార్క్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఒకసారి మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది ఒకసారి. అయితే మేజర్గా జనరల్ సైన్స్లో వీళ్ళకి 40 మార్క్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఈజీగా ఎలిజిబుల్ బాగా రాయగలుగుతారు. అయితే జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుందండి. వీటన్నిటిని స్టేట్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా జనరల్ సైన్స్లో మంచి మార్కులు వస్తాయండి. ఇక్కడ చూడండి, మేజర్ స్కోర్ అనేది జనరల్ సైన్స్ కాబట్టి మీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉండదండి. అదేవిధంగా మ్యాథ్స్ కూడా కొన్ని బేసిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫార్ములాస్ బేస్ చేసుకుని వెళ్ళిపోతే మీకు 100 మార్క్స్కి ఒక 70 మార్క్స్ వరకు తెచ్చుకున్నట్లయితే మీకు జాబ్ వస్తుందండి. అదే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసినట్లయితే సికింద్రాబాద్కి 100 మార్క్స్కి ఒక 59 to 60 ప్లస్ ఎవరైతే వచ్చాయో వాళ్ళందరికీ జాబ్ రావడం జరిగిందండి. 59% అండి. ఓకేనా? ఇంకా సార్ ఏ బుక్స్ ఫాలో అవ్వాలని? ఏ బుక్స్ అండి? ఇక్కడ చూసినట్లయితే మేజర్గా జనరల్ సైన్స్ చూసినట్లయితే ఎన్సీఆర్టీ బుక్స్ లేదా స్టేట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. తెలుగు మీడియం వాళ్ళకి అయితే మీరు ఏం చేస్తారంటే అప్డేటెడ్ హైటెక్ బుక్ తీసుకోండి. అప్డేటెడ్ హైటెక్ బుక్ చూసుకుంటే సరిపోతుంది. లేదు అంటే స్టేట్ బుక్స్ కానీ తెలుగు ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఇవి సరిపోతాయి. అదే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అయితే లూసెంట్ బుక్ తీసుకోండి, సరిపోతుందండి. నెక్స్ట్ సార్ మ్యాథ్స్కి వచ్చినట్లయితే మ్యాథ్స్కి ఐరాజ్ ఇన్స్టిట్యూట్ బుక్ తీసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే గగన్ ప్రతాప్, రాకేష్ యాదవ్, పెనాకిల్ ఈ బుక్స్ తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఇక శాలరీ చూసినట్లయితే ఇది శాలరీ గ్రేడ్ 1కి శాలరీ మనకి ఏమొస్తుంది అంటే 50,000 వస్తుందండి. 50,000 శాలరీ వస్తుంది. దీని లెవెల్ 5 జాబు. అదే గ్రేడ్ 3 చూసినట్లయితే అది 35,000 వస్తుందండి. 35,000 అప్రాక్సిమేట్లీ. ఇక ఇది యొక్క ట్రైనింగ్ చూసినట్లయితే గ్రేడ్ 3 ట్రైనింగ్ చూసినట్లయితే మనకి 1 year ఉంటుందండి గ్రేడ్ 3కి ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో వీళ్ళకి ఎంత వస్తుంది అంటే 28,000 వస్తుంది. ఈ 1 year ట్రైనింగ్లో వీళ్ళకి ఈ 1 year ట్రైనింగ్ కూడా ఎలా జరుగుతుందంటే 3 phases జరుగుతుందండి. 3 phases జరుగుతుంది. అంటే ఒక 20 days అలాగా వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఇన్స్టిట్యూట్లో ఈ 3 phases క్లాసెస్ జరుగుతాయి. మరొక 6 months ఏం జరుగుతుందంటే ఫీల్డ్ వర్క్ ఉంటుందండి. వీళ్ళకి ఏంటంటే సిగ్నల్ డ్యూటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆ ఫీల్డ్ ఒక స్టేషన్కి వెళ్ళి ఆ స్టేషన్లో వాళ్ళు ఫీల్డ్ వర్క్లో మిగతా ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత వీళ్ళకి రెగ్యులర్ శాలరీ అనేది వస్తుందండి. డ్యూటీ ఎలా ఉంటుంది? అదే ఎన్ని అవర్స్ చేయాలి? వీళ్ళ యొక్క డ్యూటీస్ చూసినట్లయితే జనరల్గా అయితే 9 to 5 అండి. 9 AM to
5 PM జనరల్ డ్యూటీ అండి వీళ్ళకి. కానీ వీళ్ళు ఏంటంటే నైట్ డ్యూటీ కూడా కొన్ని ఉంటాయండి. అది ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ జోను, చెన్నై జోన్ చూసుకుంటే నైట్ టైం డ్యూటీ కూడా ఉంటుందండి. అది రెగ్యులర్గా మీకు నైట్ డ్యూటీస్ ఉండవండి. మీకు నలుగురిని గ్రేడ్ 1 వాళ్ళు ఒకరు ఉంటారండి, గ్రేడ్ 3 వాళ్ళు ఒకరు ఉంటారండి, మీతో పాటుగా అసిస్టెంట్ హెల్పర్ ఒకరు ఉంటారండి. అలాగా 4 మెంబర్స్ ఒక గ్రూప్లో ఉంటుందండి. వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఎమర్జెన్సీ టైంలో కానీ ఇలా టైంలో వీళ్ళకి కాల్ వస్తుందండి. ఆ టైంలో ఖచ్చితంగా నైట్ టైం డ్యూటీ అయినా వెళ్ళాలండి. మీరు రోజంతా డ్యూటీ చేసినా ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో మిమ్మల్ని పిలిస్తే ఖచ్చితంగా ఆ టైంలో మీరు వెళ్ళాల్సి వస్తుందండి. ఇన్ కేసు మీరు అక్కడికి వెళ్ళకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. సార్ లీవ్స్ ఎలా ఉంటాయి? లీవ్స్ అంటే వీళ్ళకి వీక్లీ 1 డే హాలిడే ఉంటుందండి. అంటే అందరికీ హాలిడే అందరికీ సండే హాలిడే, కానీ వీళ్ళకి ప్రత్యేకంగా మాకు సండే హాలిడే అని వీళ్ళు తీసుకోవడానికి ఉండదండి. వీక్లీ ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీలో ఒక మంగళవారం కానీ బుధవారం కానీ అలాగా సెలవులు అనేవి మారుతూ ఉంటాయండి. ప్రతిరోజు నాకు ప్రతి సండే సెలవు అలా ఉండదండి. సార్ బ్యాంక్స్ వాళ్ళకి సెకండ్ సాటర్డే లాగా రైల్వే వాళ్ళకి ఏం లేదా? అలా ఏమి ఉండవండి. ఎందుకు అంటే వీళ్ళు 24/7 సర్వీస్ కాబట్టి అలాగా మనకు ప్రత్యేకంగా సాటర్డేస్ అలా సెలవులు ఉండవండి. కానీ వీళ్ళకి సిఎల్ ఉంటాయండి, క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, మెడికల్ లీవ్స్ ఉంటాయి, ఇలాగా సిక్ లీవ్స్ ఉంటాయండి. ఆ లీవ్స్ మనం అక్కడ ఆఫీసర్ పర్మిషన్ తీసుకుని వాడుకోవచ్చు అండి. జీడీసీ ఎలా ఉంటుంది? ఇందులో చాలా మందికి రైల్వేలో జాబ్ కొడితే చాలా బెటర్ అనుకుంటారండి. ఎందుకు అంటే కనీసం రైల్వేలో చిన్న జాబ్ అయినా సాధిస్తే రేపొద్దున రోజున వాళ్ళకి పెద్ద పొజిషన్కి వెళ్ళొచ్చు అనుకుంటారండి. అదే ఈ జీడీసీ అండి. జీడీసీ అంటే డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండి. జీడీసీ అంటే డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇందులో చూసినట్లయితే ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో ఆల్రెడీ రైల్వేలో పనిచేస్తారో వాళ్ళందరికీ కామన్గా ఎగ్జామ్ ఉంటుందండి. లెవెల్ 3కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు లెవెల్ 2 అండి, లెవెల్ 2 నుండి లెవెల్ 3కి, లెవెల్ 4కి, లెవెల్ 5కి అలా రాసుకోవచ్చు అండి. ఆ ఎగ్జామ్తో వీళ్ళు జీడీసీ ద్వారా డైరెక్ట్గా అప్పర్ జాబ్ అనేది క్రాక్ చేయవచ్చు అండి. సార్ ట్రావెలింగ్ అలవెన్సెస్ మెడికల్ సంబంధించి మన ఫ్యామిలీ మెంబర్స్కి వర్తిస్తుంది, మనకి వర్తిస్తుందా? ఇక్కడ చూసినట్లయితే పాస్ వీళ్ళకి ఎవరైతే రైల్వే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి పాస్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ పాస్ అనేది వాళ్ళకి కొన్ని ట్రిప్స్కి అలౌ చేయడం జరుగుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి కొన్ని ట్రిప్స్కి, అలాగే కొన్ని టికెట్లకి వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఇక చూసినట్లయితే దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? సార్ నేను రైల్వే టెక్నీషియన్లో జాబ్ కొట్టాలి అంటే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చాలా మందిలో క్వశ్చన్ ఉంటుంది. ఒకటే ఫిక్స్ అవ్వండి, మీలో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే కసి మీలో ఉండాలండి. ఆ కసి ఉన్నప్పుడే మీరు జాబ్ సాధించగలరు. అది ఏంటంటే ఇప్పుడు నుండి మొదలుపెట్టినా ఖచ్చితంగా ఈ రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారు. ఎలా అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని టెక్స్ట్ బుక్ ల్యాబ్లో కానీ కెరియర్ పవర్లో కానీ ఇలా వేరియస్ వెబ్సైట్లో మనకి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయండి. అవి తీసుకొని పర్ఫెక్ట్గా సాల్వ్ చేసి మీకు డౌట్స్ని అలాగా సాల్వ్ చేసుకుంటూ, లేదా మీకు డౌట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం కానీ, లేకపోతే కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇలాగ మీరు ప్రతిరోజు మీ షెడ్యూల్ను మీరు ప్లాన్ చేసుకుంటే ఈ రైల్వే జాబ్ అనేది మీ సొంతం అవుతుందండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సార్ మా సిస్టర్ ఉన్నారు, లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చా? ఎస్, లేడీస్ కూడా ఎలిజిబుల్ అండి. వీళ్ళకి చూడండి, మహిళలకు అయితే ఈ పోస్ట్ అనేది కొంచెం కష్టం అవుతుందండి. అయితే కష్టం అంటే ఎందుకు సార్ కష్టం అంటే ఇది ఆఫీస్ డ్యూటీ కాదండి. మహిళలకి ఇది ఒక బెస్ట్ అవకాశం కూడాను. ఇంటి దగ్గరలో పోస్టింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గరలో కొంచెం మేజర్ సిటీ ఉంటే, మేజర్ స్టేషన్ ఉంటే ఆ స్టేషన్లో వీళ్ళు డ్యూటీ చేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఏం చేయాల్సి అంటే ఇక్కడ సిగ్నల్ పోస్ట్ ఉంది, టెలికమ్యూనికేషన్ పోస్ట్ ఉందండి. ఈ సిగ్నల్ పోస్ట్లో చూసినట్లయితే వీళ్ళు రోజుకు ఒక 5 కిలోమీటర్లు లేకపోతే 2-3 కిలోమీటర్స్ వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ఆ ట్రాక్ చెక్ చేయడం అలాంటి డ్యూటీ ఉంటుందండి. అలాంటి విషయంలో కొంచెం ఫిజికల్గా ఇబ్బంది పడతారండి. ఎందుకంటే ఇది
ప్రతిరోజు ఆ ట్రాక్లంతా నడిచే డ్యూటీ అండి, ఆఫీస్లో డ్యూటీ కాదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. కానీ ఇది ప్రజెంట్ జాబ్ లేని పరిస్థితుల్లో ఒక రైల్వే జాబ్ అనేది చాలా చాలా మంచి జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మహిళలకు కూడా ఇది ఒక మంచి అవకాశం అండి. థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.